తప్పులు జరిగినాయి రిపీట్ కానియా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్ వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని వెల్లడి కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేసీఆర్ ఇకపై ఇక కరీంనగర్లో ఉంటారట ఇక్కడ పోయింది హైదరాబాద్ పోయింది ఫామ్ హౌస్ పోయింది ఇలా ఉన్నటువంటి ఇక కరీంనగర్కి షిఫ్ట్ అయిపోతున్నాడు ఇంట్లో ఆయన లిఫ్ట్ కూడా పెట్టించుకునే నేపథ్యం ఉంది ఏ విధంగా ఉన్నారు చూడండి రాజకీయాలు ఏ విధంగా మారుతారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని కలవడానికి సంవత్సరాలు పట్టింది అధికారం పోయాక ప్రజల మధ్యకి వస్తున్నాడు ప్రజలతోనే ఉంటాను ప్రతి కార్యకర్తను గుండెలు పెట్టుకొని చూసుకుని చెప్తున్నారు నీ బోగోరు ముచ్చాట్లు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదు కేసీఆర్ కాక నేను కలవడానికి ప్రగతి భవనానికి బందోబస్తు పెట్టుకున్న జైల్లోకి పోయినా కూడా కనబడతారు కాదు కానీ ప్రగతి భవన్కి పోయేటువంటి మనుషులు కనబడరు ఇలా ప్రగతి భవన్లో నువ్వు వస్తున్నావు అంటే ఎంత హంగు ఆర్భటాలు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును 700 కోట్లను అన్యక్రాంతానికి గురి చేసినావు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో ప్రాజెక్టులు ఇలా నీటి బుడగలా చేసినావు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు తప్పులు జరిగినాయి ఇప్పుడు మీ వెంట ఉంటా అంటున్నారు ఇలా నేను నమ్మే పరిస్థితి లేదు ఇదంతా ఎంపీ ఎలక్షన్లకు ఆడేటువంటి డ్రామా కేసీఆర్ను నమ్మినాం కేసీఆర్ నమ్మి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తున్నారు ప్రజలకు దగ్గరగా ఉంటారు ఈయన ఎక్కడ ఇల్లు కట్టుకుంటుంది ఎక్కడ పోతుంది చూడు కేసీఆర్ ఇకపై కరీంనగర్లో ఉంటాడు ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసినటువంటి సందర్భంగా ఉంటుంది